హలో అండి అందరికీ. ఇక్కడ కనిపిస్తుంది మీ అందరికీ తెలిసిందే అలిపిరి స్టెప్స్ ఇవి. మనం వెళ్ళాలనుకుంటే ఇక్కడి నుంచెల్లే స్టార్టింగ్ అనేది వెళ్ళాలి. మనకు తిరుపతి పైకి కొండపైకి వెళ్ళాలనుకుంటే మీకు 2 మార్గాలుంటాయి. ఒకటి మీరు నడుచుకుంటూ వెళ్ళొచ్చు. 2 మీరు బస్సులో వెళ్ళొచ్చు. నడుచుకుంటూ 2 మార్గాలుంటాయి. అలిపిరి స్టెప్స్‌ను శ్రీవారి మెట్లు. శ్రీవారి మెట్లనేది అది కొంచెం తక్కువగా ఉంటుంది. అంటే చెప్తాను దాని గురించి గూడా. సో, ఈ అలిపిరి గురించి మాట్లాడుకుంటే అలిపిరి నుంచెల్లి మీరు వెళ్ళాలనుకుంటే దాదాపుగా 3550 స్టెప్స్ ఎక్కాలి. దాదాపుగా 12 కిలోమీటర్లు నడవాలి మీరు. అదే మీరు శ్రీవారి మెట్టు నుంచెల్లి వెళ్తే దాదాపుగా 2400 మెట్లు 2.3 కిలోమీటర్స్ మాత్రమే నడవాలి. సో, అదన్నమాట. దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉన్నది. మీకు ఏది కంఫర్ట్ ఉంటే అది వెళ్ళొచ్చు. నేను ఇది వెళ్ళడం సెకండ్ టైం తిరుపతికి. సెకండ్ టైం వెళ్ళడం కాకుండా సెకండ్ టైం మళ్ళీ నడవడం అలిపిరి నుంచెల్లి. ఆల్రెడీ 3 మంత్స్ బ్యాక్ వెళ్ళాను అలిపిరి నుంచెల్లి. మళ్ళీ ఇప్పుడు. సో, మీ అలిపిరి నుంచెల్లి వెళ్తుండగా మనకి దేవునికి సంబంధించిన కొన్ని అవతారాలని కనిపిస్తాయి ఇలాంటివి. సో, మేము ఇప్పుడు వెళ్ళినప్పుడైతే మాకైతే 2:30 గంటలు టైం పట్టింది. ఎందుకంత తొందరగా వెళ్ళామంటే మాకు దర్శనం అనేది టైం అయితుంది. అందుకే కొంచెం తొందరగా వెళ్ళాం రెస్ట్ తీసుకోకుండా. సో, మీరైతే దాదాపుగా 4 గంటల లోపు వెళ్ళొచ్చు ఈజీగా. సో, అది మన ఫిట్‌నెస్‌ని బట్టి, మన ఓపికను బట్టి ఉంటుంది. సో, అదన్నమాట. టికెట్ల గురించి చెప్పుకోవడానికి వస్తే టికెట్స్ అనేటివి మనకు విష్ణు నివాసంలో ఇస్తారు టికెట్స్ అనేటివి. మీకు ఎర్లీ మార్నింగ్ ఇస్తారు. అవి తీసుకుంటే అందులో కూడా మీకు స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. అంటే బుకింగ్ అంటే ఆళ్ళు టికెట్ ఇచ్చిన తర్వాత ఆ టికెట్ మీద మీకు దర్శనం టైమింగ్ అనేది ఇస్తారు. ఆ టైమింగ్ వరకు మనం పైకి వెళ్ళి దర్శనంలో నిల్చుంటే అయిపోతుంది. సో, మేము రూ. 300 టికెట్ తీసుకున్నాం. ఈ రూ. 300 టికెట్ తీసుకున్నా కూడా మాకు చాలా టైం పట్టింది దర్శనంకనేది. సో, దర్శనం అనేది మాకు దాదాపుగా 6 గంటల టైం పట్టింది. రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ఉన్నా కూడా మాకు దాదాపుగా 6 గంటల టైం పట్టింది. ఎందుకంత టైం పట్టిందంటే క్రౌడ్ అనేది అంత హెవీగా ఉంది క్రౌడ్ అనేది. సో, అదే ఇంకా ఫ్రీ దర్శనం అయితే ఇంకా తట్టుకోలేము. అలా ఉంది క్రౌడ్ అయితే. సో, అదన్నమాట. ఈ రూ. 300 టికెట్స్ అనేటివి మీరు తీసుకోవాలనుకుంటే దాదాపు ఒక 2 నెలల ముందటనో మీరు ఆ రూ. 300 టికెట్స్ అనేటివి బుకింగ్ చేసుకోవాలి. అవి ఎలా బుకింగ్ చేసుకోవాలి ఏంటనేది సపరేట్‌గా మీకు యూట్యూబ్‌లో వీడియోస్ ఉంటాయి. ఒకసారి చూడండి. ఇప్పటికి ప్రెజెంట్ అయితే ఫిబ్రవరి టికెట్స్ అనేటివి అయిపోయాయి. మొన్న 24 తారీఖుకే బుకింగ్స్ పెట్టారు అయిపోయాయి. నెక్స్ట్ మంత్ జనవరి 24వ తారీఖు మీకు మార్చికి సంబంధించిన టికెట్స్ రూ. 300 పెడతారు. అవి మీరు బుకింగ్ చేసుకోవాలనుకుంటే ఒకసారి చేసుకోండి. లేదా మీకు అంత ఓపిక లేదు తొందరగా వెళ్ళొద్దాం అనుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్‌లలో మీకు టోకెన్స్ లెక్కన ఆ టికెట్స్ ఇస్తారు. అవి తీసుకొని మీరు వెళ్ళొచ్చు. సో, అది అన్నమాట టికెట్స్ గురించి చెప్పుకోవడానికొస్తే. సో, మీకు ఈ రూ. 300 బెనిఫిట్ ఏందంటే కొంచెం తొందరగా దర్శనం అనేది అవుతది. అది మన క్రౌడ్‌ని బట్టి దర్శనం అనేది అవుతది. క్రౌడ్ పెద్దగా లేకపోతే 2 గంటలలో అయిపోతుంది మీకు రూ. 300 టికెట్స్ అనేది. ఒకవేళ మీకు క్రౌడ్ అనేది ఎక్కువగా ఉంటే దాదాపుగా 5 గంటలు పడుతది మీకు రూ. 300 టికెట్‌ది. రూ. 300 టికెట్ తీసుకుంటే మీకు ఒక లడ్డు అనేది ఫ్రీగా వస్తది. అదే మీరు నార్మల్‌గా తీసుకుంటే లడ్డు అనేది ఫ్రీగా రాదు. మీరు సెపరేట్‌గా కొనుక్కోవడమే ఇగ. సో, అదన్నమాట. ఆ రూ. 300 టికెట్‌కి బేస్ అనేది ఒక లడ్డు ఫ్రీ వస్తది. దాదాపు ఒక 2 గంటల లోపు మీకు దర్శనం అనేది అయితది. సో, ఇదన్నమాట దీని గురించి ఈ వీడియో అనేది.